శత్రువు ఈ రోజు నీ సోదరి నీకు మాటిస్తోంది, నిన్ను తిరిగి తీసుకొస్తాను. నీ ఈ పరిస్థితికి ఎవరెవరైతే కారణమో నేను వాళ్ళని ఒక్కొక్కరిని మట్టి కనిపిస్తాను. దేవతలందరికీ ప్రణామాలు. నేను ఇక్కడికి నా సోదరుని తీసుకెళ్ళడానికి వచ్చాను. అసలు తను ఏం పాపం చేశాడని తనకి ఈ గతి పట్టింది. పైగా మీరేది జరగనిచ్చారు. ఎంతైనా తను మీ భక్తుడు కదా. తన ఈ పరిస్థితి తీసుకునేందుకు అపార శత్రువే కారణం. తనకి తను పొందాక శక్తి ముందులో పూర్తిగా దిగిపోయాడు. నేను అతన్ని ఆపకపోయింటే ఈ విశ్వాన్ని మొత్తం అంతం చేస్తుండేవాడు. కానీ మీరే స్వయంగా అతనికి వరాన్ని ప్రసాదించారు. ఏ దేవత రాక్షసుడు కూడా అతనికి హాని తలపెట్టలేరు అని. చివరికి మీరు కూడా కాదు. మరి ఇది ఎలా జరిగింది? ఒక గొప్ప అధికారి మానవుడు ఎందుకంటే ప్రళయాస్త్రాన్ని పొందిన తర్వాత ఒక మానవుడే అపార శత్రువుని ఆపగలడు. నిజంగా ప్రళయాస్త్రాన్ని గుర్తుపరచుకోవడమే కాకుండా అపార శత్రువుని ఆపడంలో కూడా చెప్పలేకపోతున్నాడు. అయితే నా సోదరుడి ఈ దుస్థితికి విసర్జనం కూడా కారణమా? తిరిగి వెళ్ళిపోతారా చెప్పి లేదు, నా సోదరుని నా వెంట తీసుకెళ్ళకుండా ఇక్కడి నుంచి పదండి. నన్ను ఎవరు ఆపలేరు. మీరు కూడా నన్ను క్షమించండి బాహుబలి చేస్తున్నారా?